హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనకు గత 2 వీక్స్ నుండి ఈపీఎఫ్ వెబ్సైట్ సర్వర్ అందుబాటులో లేదు. పిఎఫ్ క్లెయిమ్స్ ఏది అప్లై చేయలేకపోయాము. అలానే పిఎఫ్ ట్రాన్స్ఫర్లు కానీ ఏది ఓటీపీ త్రూ చేయాల్సిన సర్వీస్ ఏది కూడా మనం చేయలేకపోయాం. ప్రస్తుతం అయితే ఓటీపీ మనకు వస్తుంది, సర్వర్ అయితే అవైలబిలిటీ ఉంది. మళ్ళీ ఎప్పుడు సర్వర్ పోతుందో మనకు తెలియదు. సో ఈపీఎఫ్ వెబ్సైటే ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం అయితే నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది పిఎఫ్ అనేది అప్లై చేస్తున్నాను. సో దానికోసం ముందుగా మనము పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అవ్వాలి. ముందు మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అవుతాము. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ ఈ విధంగా 1 టైం ఓటీపీ మన మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేసినట్లయితే పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాం. సో ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి లాగిన్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి రైట్ సైడ్లో కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఆన్లైన్ సర్వీస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఫామ్ 31, 19, 10C అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ బ్యాంక్ అకౌంట్ని కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ వెరిఫై తర్వాత ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ప్రజెంట్ వర్కింగ్ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ ఉంటే ఎగ్జిట్ కనిపిస్తుంది, లేదా మీరు డ్యూటీ చేస్తుంటే డేట్ ఆఫ్ జాయినింగ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఐ వాంట్ అప్లై ఫార్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఫామ్ అప్లై చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ నేను వీరికి ఫామ్ 31 అడ్వాన్స్ అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి ఫామ్ 31 అనేది సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనేది సెలెక్ట్ చేయమంటుంది. సర్వీస్ని కరెక్ట్గా చూసి మీరు సెలెక్ట్ చేయాలి. కొన్నిసార్లు 0 ఉన్నది మీరు సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ రీజన్ని సెలెక్ట్ చేయమంటుంది. సో రీజన్ కూడా మీరు చూసి జాగ్రత్తగా పెట్టండి, రీజన్ ఏది రీజన్ కావాలో. నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్మెంట్ అమౌంట్, తర్వాత మీ యొక్క అడ్రస్ని ఎంటర్ చేసి బ్యాంక్ పాస్బుక్ కానీ చెక్ను కానీ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఇవన్నీ నేను ఫిల్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ మొత్తం ఈ విధంగా మనం ఫిల్ చేసుకుంటాము. ఫిల్ చేసిన తర్వాత చెక్ బాక్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. సో ఓటీపీ మనకి ఇక్కడే నిన్న మొన్నట ప్రాబ్లం అయితే చేసింది. సో ఇప్పుడైతే ఓటీపీ అనేది వెళ్ళింది. ఆ ఓటీపీని ఇక్కడ ఇప్పుడు ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేసాము. సబ్మిట్ అవుతుందా లేదా. సో ఇదివరకు అయితే నేను క్లెయిమ్ చేశాను, సబ్మిట్ అయ్యింది. సో ఇప్పుడు కూడా ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ క్లెయిమ్ ఆన్లైన్లో సబ్మిట్ అయిందనమాట. సో ఈ విధంగా మనకు ఆన్లైన్లో సబ్మిట్ అయినటువంటి గ్రీన్ కలర్లో మెసేజ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా ప్రస్తుతం అయితే పిఎఫ్ క్లెయిమ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. సో మీలో కూడా ఎవరికైనా విత్డ్రాల్ కావాలి అంటే నాకు వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది. విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు సర్వీస్ తీసుకోవచ్చు. ఇదండి అప్డేటు. గత 14 డేస్ అనుకుంటా సుమారుగా పిఎఫ్ క్లెయిమ్స్ అయితే సబ్మిట్ కాలేదు. ప్రస్తుతం సబ్మిట్ అవుతున్నాయి. మళ్ళీ రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ఇలానే పనిచేస్తూ ఉంటుందన్నమాట. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.